అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. వింటర్లో మనకి ఉసిరికాయలు చాలా ఎక్కువగా దొరుకుతాయి కదా. మరి ఉసిరికాయలని రోజు కనుక మనం రోటి పచ్చడిగా కానీ, మురబ్బా లేదా జ్యూస్గా కానీ నిల్వ పచ్చడి చేసుకున్నామంటే సంవత్సరం పాటు చక్కగా ఉంటుంది. ఏదో ఒక రకంగా రోజు ఈ ఉసిరికాయని కనుక మనం తిన్నామనుకోండి చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఎందుకంటే ఇందులో వైటమిన్ సి, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఇంకా చాలా వైటమిన్స్తో పాటు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఉసిరికాయలతో రోటి పచ్చడిని నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. గిన్నె పెట్టుకొని కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని 2 పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు వేసుకొని 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. నేను చేసే క్వాంటిటీకి అయితే ఈ మిరపకాయలు సరిపోతాయి. ఇంకా కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే మీరు చూసుకొని టేస్ట్ చేసి దాని ప్రకారం వేసుకోండి. నెక్స్ట్ చిన్న అల్లం ముక్క వేసుకొని మీడియం సైజ్ ఉసిరికాయలు 8 కాయలు అనమాట ఇవి. వాటిని విత్తనాలు తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసాక చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వీటిని వేసేసుకొని కచ్చాపచ్చాగా అంటే బరకగా పేస్ట్ చేసుకోవాలి. అంతేకాని మరీ మెత్తగా చేసుకోకూడదు. అన్నంలోకి ఈ విధంగా కలుపుకొని తింటేనే బాగుంటుంది. సో ఈ విధంగా రావాలి. నలగడానికి ఏమైనా ఇబ్బంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి, లైట్గా వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ సేమ్ గిన్నెలోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. ఇంగువ ఆరోగ్యానికి చాలా మంచిది. మనం తినే ఫుడ్ తొందరగా అరిగిపోయేదానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. రోటి పచ్చడిలో, నిల్వ పచ్చడిలో ఇలా ఇంగువ వేసుకుంటే గుమగుమలాడుతూ మంచి సువాసన వస్తుంది కదా. మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని 1 నిమిషం పాటు బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమేనండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే కమ్మగా భలే ఉంటుందండి. ఉసిరికాయల వలన వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది, అంటే ఇమ్యూనిటీ బూస్టప్ చేస్తుంది, హెయిర్ లాస్ కంట్రోల్ చేస్తుంది, కంటికి మంచిది, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. వ్యాధి నిరోధక శక్తి ఉండడం వలన చాలా ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఇన్ని ఔషధ గుణాలున్న ఉసిరికాయని ఖచ్చితంగా మనందరం తినాలండి. మరి మీరు ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.